రాజమహేంద్రం దగ్గరలోని ఒక చిన్న ఊరిలో రంగమ్మ అనే స్త్రీ జీవించేది. భర్త రామారావు కూలీ పనులు చేసేవాడు. 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. జీవితం పేదరికంలో నడుస్తూనే ఉంది. అమ్మా, అన్నం కావాలి. నిన్న రాత్రి కూడా ఆకలిగానే నిద్రపోయాం. కొంచెం ఓపిక పట్టండి. మీ తల్లికి దుర్గమ్మ మీద నమ్మకముంది. అమ్మవారు చూసుకుంటారు. రంగమ్మ, నేను పనికే పనికిరావట్లేదు. శరీరం బలహీనంగా అయిపోయింది. నువ్వు, పిల్లలే ఇంత కష్టపడుతున్నారు. ఏం ఆందోళన పడకు రామారావు. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, ధాన్యం లేకపోవచ్చు, కానీ మన దగ్గర దుర్గమ్మ అమ్మ ఉంది. ఆమె ఉన్నంత వరకు మనం ఒంటరివాళ్లం కాదు. అమ్మా, దుర్గమ్మ నిజంగా మాకు అన్నం ఇస్తుందా? ఇస్తుంది బంగారమా. అమ్మవారు మన కన్నీళ్లు వృధా చేయరు. మనం ధర్మం వదలకుండా ఉంటే కష్టాలు తాత్కాలికమే. ఇలా ఆకలితో ఉన్న పిల్లలకు ధైర్యం చెప్పి భర్తను ఓదార్చి రంగమ్మ ప్రతిరోజు దుర్గమ్మ గుడి ముందు దీపం వెలిగించేది. భక్తి మాత్రమే ఆమెకు బలంగా నిలిచింది. సాయంత్రం ఊరి అంచున ఉన్న చిన్న దుర్గమ్మ గుడి. చుట్టూ పొలాలు ఎండిపోయి ఉన్నాయి. గుడి ముందు ఒక పాత దీపం వెలుగుతోంది. అమ్మా, నా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. నా భర్త బలహీనంగా ఉన్నాడు. నేను ఏం చేయగలను? నా చేతుల్లో శక్తి లేదు. నీ పాదాల వద్దే నా నమ్మకం. ఆమె పాత చీరలో నుంచి బియ్యం తీసి అమ్మవారి ముందు పెడుతుంది. ఇది పెద్ద సమర్పణ కాదు అమ్మా, కానీ నా మనసంతా ఇందులో ఉంది. నువ్వు దీన్ని స్వీకరించు. ఆ సమయానికి ఊరి పెద్ద మనిషి వచ్చి వ్యంగ్యంగా చూస్తాడు. నీ దగ్గర పిల్లలకు అన్నం పెట్టడానికి లేదు. అయినా గుడికి బియ్యం పెడుతున్నావా? దుర్గమ్మ నీకు అన్నం వండి పెట్టి తినిపిస్తుందా ఏమో? అన్నయ్య, నా పిల్లలకు అన్నం పెట్టేది నేనే తెలుసు. కానీ ఆ అన్నం పొందడానికి శక్తి ఇచ్చేది అమ్మవారి కటాక్షమే. ఆమెను నేను విడవను. ఈ విధంగా ఆకలి, పేదరికం మధ్య కూడా రంగమ్మ గుండెల్లో భక్తి ఎప్పుడూ పోలేదు. అదే ఆమెకు బలం. అదే ఆమెకు ఆశ. రాత్రి రంగమ్మ ఇంట్లో పిల్లలు నిద్రపోయారు. రంగమ్మ దుర్గమ్మ ముందు కూర్చుని దీపం వెలిగించింది. అమ్మా, నువ్వు మా పేదరికాన్ని, నా పిల్లల ఆకలిని చూసి బాధపడతావని నమ్మకముంది. దయచేసి రాక్షసులను, దుర్మార్గులను దూరం చేయి. మాకు రక్షణ చూపు. హఠాత్తుగా గది వెలుగుతో నిండుతుంది. కాంతిమయమైన స్వరం వినిపిస్తుంది. దుర్గమ్మ ప్రత్యక్షమై మెరిసే కాంతిలో, రంగమ్మ, నీ భక్తిని చూశాను. నీ నిజాయితీ, నీ ప్రేమ, నీ ఆత్మీయత నన్ను కదిలించింది. అమ్మా, ఇది నిజమా? మీరు ప్రత్యక్షంగా? అవును బిడ్డ. ఈ రాత్రి నీ ప్రార్థనల ద్వారా నీ భక్తిని నేను గుర్తించాను. రేపు ఉదయం నది ఒడ్డున వెళ్లి చిన్న వెండి పెట్టెను కనుగొనవు. అది నీ కుటుంబానికి, నీ ఊరికి క్షేమం. అమ్మా, నేను ఏం చేయాలో నా మనసు సంతోషంతో నిండింది. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవారు, వారు అర్థం చేసుకోలేరు. భయపడకు. నువ్వు ఆ పెట్టెని ఎవరితోనూ పంచుకోకూడదు. భక్తి, విశ్వాసం ఉంటే నువ్వు ఎల్లప్పుడూ రక్షించబడతావు. నీ ఊరు కష్టాల నుండి విముక్తం అవుతుంది. అమ్మా, నిన్ను చూసి నిజంగా నా భక్తి మరింత పెరిగింది. నేను ఎల్లప్పుడూ మీకోసం జీవిస్తాను. ఉదయం నది ఒడ్డున రంగమ్మ తన 3 పిల్లలతో వెళ్ళింది. అమ్మా, మనం ఇక్కడ ఎందుకు వచ్చాం? ఇక్కడ తినడానికి ఏమీ ఉండదు కదా? బంగారమా, నిన్న రాత్రి దుర్గ ప్రత్యక్షమైంది. ఆమె చెప్పింది, ఇక్కడ ఒక పెట్టె దొరుకుతుందని. అది మన జీవితాలను మార్చేస్తుందని. కొంతసేపు వెతికిన తర్వాత ఒక చిన్న వెండి పెట్టె మట్టిలో కనబడుతుంది. అమ్మా, ఇది నీ కరోనా అని నాకు తెలుసు. ఈ పెట్టె సాధారణం కాదు. అమ్మా, పెట్టె తెరిచేద్దాం. దాని లోపలేముందో చూద్దాం. అమ్మా, పెట్టె తెరిచేద్దాం. దాని లోపలేముందో చూద్దాం. లేదు, ముందుగా ఇంటికి తీసుకెళ్లి అమ్మవారి ముందు ఉంచాలి. అది పవిత్రమైనది.
ఇంట్లో దుర్గమ్మ విగ్రహం ముందు దీపం వెలిగించి పెట్టెను ఉంచుతుంది. అమ్మా, నీ ఆశీర్వాదంతో ఈ పెట్టెను నీ పాదాల ముందు ఉంచాను. ఇది నీ ప్రసాదం. ఆమె పెట్టెను నెమ్మదిగా తెరుస్తుంది. ఒక్కసారిగా ఇల్లు అన్నం, ధాన్యం, పాలు, పండ్లతో నిండిపోతుంది. అమ్మా, అన్నం వాసన వస్తోంది, పాలు పొంగుతున్నాయి. మనం ఇక ఆకలిగా ఉండం కదా. రంగమ్మ, ఇది నిజమా లేక కలనా? మన ఇల్లు ఇలా మారిపోతుందని ఊహించలేదు. ఇది అమ్మవారి కరుణ రామారావు. నా భక్తి వృధా కాలేదు. సాయంత్రం గ్రామస్తులు రంగమ్మ ఇంటి వద్దకు వస్తారు. పాత్రల్లో అన్నం, పాలు పంచబడుతున్నాయి. రంగమ్మ, ఇంత ఆహారం ఎక్కడి నుంచి తెచ్చావు? ఇది నా శక్తి కాదు అన్నయ్యలు, ఇది దుర్గమ్మ అనుగ్రహం. మనం ఆకలితో ఉండకూడదని ఆమె ప్రసాదించింది. ఈ ఆహారం నా కుటుంబానికే కాదు, మీ అందరికీ. ఆ రోజు నుండి ఆ ఊరు ఆకలితో ఉండలేదు. పెట్టె ద్వారా లభించిన ఆహారాన్ని రంగమ్మ అందరితో పంచింది.